లక్ష్మి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా దీపావళి క్రాకర్స్ కొనేందుకు సందడిగా కనిపిస్తోంది. అయితే మనం ప్రస్తుతం ఉన్నాం సనత్ నగర్లో. మనం చూసుకుంటున్నట్టయితే సనత్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ షాప్స్ అన్ని కూడా ప్రత్యేకమైన దివాళీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మేళాకు సంబంధించి దాదాపుగా అన్ని రకాల క్రాకర్స్ ఇక్కడ అవైలబుల్ కనిపిస్తున్నాయి. సో మీరు చెప్పండి, కొత్త రకమైన క్రాకర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి? లేటెస్ట్ కొత్తవి వచ్చాయండి. భుజంబో అని ఒకటి 40 షాట్స్ వచ్చాయి, 100 షాట్స్ స్పీడ్ అని వచ్చేదండి. ఇప్పుడు లేటెస్ట్ చిన్నపిల్లల ఐటమ్స్ వచ్చినాయి. ఇప్పుడు చిన్నపిల్లలవి గుడియా అని వచ్చినాయండి కొన్ని, ప్లస్ బటర్ఫ్లై అని వచ్చిందండి. ఈ సంవత్సరం లేటెస్ట్ వచ్చిందండి. సార్, అంటే దాదాపుగా మార్కెట్లో ఒక చిన్న నెగిటివ్ ఒకటి వచ్చింది, చైనా ప్రోడక్ట్స్ వస్తున్నాయి, వీటి వల్ల ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. సో వ్యాపారులకు ఏమన్నా నష్టం ఏర్పడే అవకాశం ఉందా ఇట్లాంటి ప్రకటనల ద్వారా? అవునండి, చైనా క్రాకర్స్ వల్ల కొద్దిగా డేంజర్ ఉంది. అందువల్ల మన కాడ ఇక్కడ బ్యాన్ చేశారండి, ఎవరిని రాణిస్తలేరు ఇక్కడ క్రాకర్స్ అంతా ప్రజెంట్. కానీ బాంబేలో వచ్చిందని మాత్రం వెనికిడండి అది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది ఓవరాల్గా బిజినెస్? లాస్ట్ ఇయర్ కన్నా పర్లేదండి బిజినెస్. లాస్ట్ ఇయర్ ఏమో ఉద్దు తుఫాన్ వచ్చి ఆంధ్ర డివైడ్ అయింది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అయింది. అయితే ఇక్కడ దాదాపుగా అన్ని రకాల వెరైటీస్ మనకు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు కేటాయించుకున్నటువంటి బడ్జెట్లో ఇక్కడ మనకు లభించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటికి సంబంధించి కొంత రేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్ ఏదైతే క్రాకర్స్ ఉన్నాయో ఈ మేళాలన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు.